సో జేఎన్టీహెచ్ బీటెక్లో ఇప్పుడు R22 రెగ్యులేషన్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాశారు, రెగ్యులర్ రాశారు, సప్లీ రాశారు. సప్లీ వాళ్ళు సప్లీ రాశారు. R18, R16, R15 వాళ్ళు 1-1 సప్లీ అనమాట. 1-2 బీటెక్ రెగ్యులరు. సో 1-2 బీటెక్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, 22కు అయిపోయినట్టున్నాయి. 1-1 వచ్చేసరికి 27థ్కో 29థ్కో అవుతాయి. అయితే స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, ఈ పేపర్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ అయిందా, అయితే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, ఈ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతున్నారు. దాని గురించి నేను చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నదే Call My4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్తో సహా. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే, ఈ 1-1-1-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ గురించి ఇందా చెప్పాను. అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ అయితే ఆఫ్లైన్లో అయితే స్టార్ట్ అయిందండి. ఆన్లైన్ ఇంకా వివరాలు తెలియాల్సి ఉందన్నమాట. అది కూడా 1-2 స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ రిజల్ట్స్ లేట్ అవుతాయి, అన్నిటికంటే చివరిలో వస్తాయి. అసలు మీకు అకాడమిక్ క్యాలెండర్ అనేది బాగా వెనక్కి వెళ్ళిపోయిందనమాట. అయితే ఇప్పుడు ముందు పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది. సో 1-1లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది. పేపర్ వాల్యుయేషన్ అనేది అప్పుడు కొత్తగా వచ్చి ఉంటారు. అయితే ఇక్కడ 1-2కి వచ్చేసరికి బేసిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ పేపర్ వాల్యుయేషన్ ఉంటుంది, మ్యాథ్స్ ఇలాంటి సబ్జెక్టులు. ఒక సబ్జెక్ట్ కోర్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, సో అది టఫ్ జరుగుతుందండి. మిగతా మాత్రం ఇక స్ట్రిక్ట్గానే జరుగుతుంది. స్పూన్ ఫీడింగ్ వ్యవహారం కదా, ఫస్ట్ ఇయర్లో అంతా కూడా బేసిక్స్ వాళ్ళు చేస్తారు కాబట్టి పేపర్ వాల్యుయేషన్ అయితే స్ట్రిక్ట్గా జరుగుతుంది. మీరు కనుక రాసి ఉంటే పాస్ అవుతారండి, రాయకపోతే మాత్రం ఫెయిలే. ఏదో నింపొచ్చాను బ్లైండ్గా అంటే అట్లా పాస్ అయ్యారంటే అది మీ అదృష్టం అనుకోవాలి. మ్యాథ్స్ సబ్జెక్ట్ మాత్రం, లేకపోతే కోర్ సబ్జెక్ట్లో BEEE లాంటివి మాత్రం రాసి ఉంటేనే వేస్తారు. ఎట్లా పడితే అట్లా రాసేసి ఏది పడితే అది చేస్తే మాత్రం ఏదో దొరికిపోతారు అక్కడ. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ పేపర్ వాల్యుయేషన్ చేస్తారు. ఫస్ట్ ఇయర్ అంటే కాలేజీలో వాళ్ళు స్ట్రిక్ట్గా ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ ఫ్యాకల్టీని వేస్తారు. లేకపోతే స్టూడెంట్స్ ఏం అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాకపోతే రిజల్ట్ రాదు, రిజల్ట్ రాకపోతే కాలేజ్ బ్యాడ్ నేమ్ వస్తుంది, స్టూడెంట్స్ గొగ్గోలు చేస్తారు. సో అందుకని చెప్పేసి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ వస్తారు కదా, పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది. ఈ పేపర్ వాల్యుయేషన్ ఇదంతా అయ్యేపాటికి ఈ ఫోర్త్ ఇయర్ రిజల్ట్స్, థర్డ్ ఇయర్ రిజల్ట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మీకు ఈ రిజల్ట్స్ అయితే వస్తాయండి. నాకు తెలిసి ఆగస్టు ఎండింగ్ అవ్వచ్చు. మీకు ఆగస్ట్ ఎండింగ్ కల్లా మీకు 1-1-1-2 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మరొక అప్డేట్ తెలిస్తే మీకు ఖచ్చితంగా చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్.